దేవుడు చేసినటువంటి సృష్టి చాలా అద్భుతంగా ఉంది. దేవుడికి ఆ సృష్టి అంతా దేవుని గణపరుస్తూ ఉంది. ఆయన మహిమను ఈ సృష్టి ప్రచురపరుస్తుంది. దేవుని దృష్టిలో ఈ సృష్టి అంతా దేవుడు చాలా మంచిగా ఆయన చేశాడు. దేవుడు చేసిన సృష్టి అంతటిని బట్టి వీరందరూ గణపరుస్తూ ఉన్నారు. దేవుడు మనిషిని, వృక్షాలను అన్నింటినీ కూడా దేవుడు గొప్పగా, పర్వతాలను, సముద్రాలను దేవుడు గొప్పగా తయారు చేశాడు. కానీ దేవుడు చేసినటువంటి సృష్టిలో భాగమైనటువంటి లూసిఫర్, దేవుడిని ఆరాధించవలసినటువంటి లూసిఫర్, మీరు చేసేది తప్పు, మిమ్మల్ని కూడా నేను దేవుడిలాగా తయారు చేస్తాను, మనుషులైన మీరు దేవుని మహిమలోకి వస్తారు, నన్ను వెంబడించండి అని సైతాను వారిని మోసగిస్తాము చెప్తా ఉంది. నేనే తెలివైన వాడిని, నేనే అందమైన వాడిని, నేను ఆరాధిస్తే, నేను పాటపాడితే ఎవరైనా సరే చలించిపోవాల్సిందే అటువంటి గర్వంతో లూసిఫర్ తను తాను గొప్పగా చేసుకొని దేవుడి చేత తోయబడినటువంటి లూసిఫర్ తనతో వారి దూతలుగా వచ్చి తీసుకొని దేవుని సృష్టిలో